99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కు స్వాగతం. గ్రామ పంచాయతీల్లో నిధుల వినియోగంపై మంత్రి సీతక్క కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ములుగు మంగపేటలో మాట్లాడుతూ నిధులను మళ్లిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రతి రూపాయి నిర్దేశిత పనులకే ఖర్చు చేయాలని, మంచినీటి సమస్యలు, కరెంటు బిల్లులు వంటి అత్యవసర అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నిధుల దుర్వినియోగం చేస్తే సస్పెన్షన్ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తెలంగాణపై క్యుములో నింబస్ మేఘాల ప్రభావం మరో 3 రోజుల పాటు వడగళ్ల వర్షాలు, పగటిపూట అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్. దక్షిణ తెలంగాణలో ఎండల తీవ్రత అధికం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలకుర్తి నియోజకవర్గంలోని యువతకు ఉచిత కంప్యూటర్ శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం మెటీరియల్స్ అందజేసిన ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు. మాజీ మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు దామోదర్ 30 ఏళ్ల తర్వాత తన స్వగ్రామం కాలుపల్లిలో అడుగుపెట్టి తల్లిని కలిశారు. దళ కమాండర్ నుంచి అంచెలంచెలుగా దామోదర్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఎదిగారు. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో 2 నెలల క్రితం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట ఆ పార్టీ చీఫ్ దేవ్జీ సహచరులతో లొంగిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి దామోదర్ కాలుపల్లికి రావడం ఇదే మొదటిసారి. తమిళనాడు కోయంబత్తూరులో ఎన్నికల ప్రచారానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా వినుకొండ మండలం విఠంరాజుపల్లి సమీపంలో రైలు పట్టాలపై ఓ యువకుడి మృతదేహం కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. మృతదేహం తల, మొండెం వేర్వేరుగా పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడి గుర్తింపు ఇంకా తెలియాల్సి ఉంది. ఇది రైలు ప్రమాదమా లేక హత్య కోణమా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో విచారణ చేపట్టి ఆధారాలు సేకరిస్తున్నారు. విజయనగరం జిల్లా గంట్వాడ మండలంలోని నరవ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. బోనెల శ్రీను, వరలక్ష్మి దంపతుల పెద్ద కుమార్తె రేణుక ఒక బట్టల దుకాణంలో సేల్స్ గర్ల్స్ గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆమెకు నిశ్చితార్థం జరిగింది. కొద్ది రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఈ నెల 19న బట్టల షాపు ప్రచారం కోసం ఆటోలో కరపత్రాలు పంచారు. తిరిగి ఇంటికి వస్తుండగా ఆటోలో నుంచి ప్రమాదవశాత్తు రేణుక జారి కింద పడిపోయారు. తలకు బలమైన గాయం కావడంతో ఆమె మృతి చెందారు. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో భర్త అనుమానం భార్య ప్రాణాన్ని బలి తీసుకుంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలతో భార్య హత్యకు గురి కాగా, భర్త జైలు పాలు కాగా 2 చిన్నారులు అనాథులయ్యారు. తమ్మడపల్లి మండలం బురజపల్లికి చెందిన డిగ్రీ చేస్తూ చదువు మానేసిన మౌనికకు వాల్మీకిపురంకు చెందిన జగదీష్తో 2016లో పెళ్లి అయింది. 10 ఏళ్ల కాపురానికి కౌశిక్, లోక్షిత 2 పిల్లలు ఉండగా వాల్మీకిపురం బస్టాండ్ వద్ద టీ స్టాల్ నిర్వహిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇద్దరి మధ్య పెళ్లైన నాటి నుంచి ఉన్న గొడవలే కంటిన్యూ అవుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వాల్మీకిపురంను వదిలి బెంగళూరు వెళ్లిపోయారు. యలహంకలంకలో ఉన్న మౌనిక తండ్రి వద్దకు 2 పిల్లలతో కలిసి వెళ్లారు. అక్కడ మౌనిక తండ్రి కూరగాయల వ్యాపారం చేస్తుండగా అదే వ్యాపారం చేస్తూ 2 పిల్లలతో కలిసి అక్కడే ఉంటున్నారు దంపతులు. ఈ క్రమంలోనే మౌనిక, జగదీష్ల మధ్య గొడవలు మాత్రం తగ్గలేదు. అల్లుడు జగదీష్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో విసిగిపోయిన మౌనిక తండ్రి సుధాకర్ తమ పరువు పోతుందని వెళ్లమన్నాడు. దీంతో ఏప్రిల్ 19వ తేదీన యలహంక నుంచి తిరిగి వాల్మీకిపురం చేరుకున్న ఆ జంటకు అది ఆఖరి ప్రయాణం అవుతుందని ఎవరూ ఊహించలేదు. సొంతూరుకు వచ్చిన కొద్ది గంటలకే పాత గొడవలు మళ్లీ మొదలయ్యాయి. మాట పెరిగి కోపంతో ఊగిపోయిన జగదీష్ మౌనిక మెడలోని చున్నీతోనే ఆమె గొంతు నులిమి ప్రాణాలు తీశాడు. కట్టుకున్న భార్యను నిర్జీవంగా మార్చాక నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. మౌనికను హత్య చేసిన విషయం స్థానికుల నుంచి సమాచారం అందడంతో వాల్మీకిపురంకు వచ్చిన మౌనిక తల్లి ఇంట్లో విగత జీవిగా బోరున విలపించింది. అల్లుడిని అరెస్టు చేసి న్యాయం చేయాలని కోరింది. అనుమానం గొంతు నులిమింది అన్న మాట ఇక్కడ అక్షరాల నిజమైంది. క్షణికావేశం, అపోహలు ఒక కుటుంబాన్ని ఎలా చిన్నాభిన్నం చేస్తాయో చెప్పడానికి ఈ ఘటనే సాక్ష్యం. మౌనిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానీ ఆ పిల్లలకు పోయిన అమ్మను, ఉన్నా లేని నాన్నను ఎవరు తిరిగి ఇవ్వగలరు? రేపు తెరుచుకోనున్న కేదార్నాథ్ ఆలయం. రేపు ఉదయం 8 గంటలకు తెరుచుకోనున్న కేదార్నాథ్ టెంపుల్. వేద మంత్రాలు, సాంప్రదాయ పూజల అనంతరం తెరుచుకోనున్న ఆలయం. భక్తులకు రేపటి నుంచే కేదారేశ్వరుడి దర్శనం.
కేదార్నాథ్ ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబు 51 క్వింటాల పూలతో ఆలయానికి అలంకరణ. పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీరామ్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ మరియు 104.8 FM మీ FM వరంగల్ సంయుక్తంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. మడికొండలోని ఈనాడు కార్యాలయంలో నిర్వహించిన ఈ అద్భుత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హనుమకొండ DCC అధ్యక్షులు వరంగల్ కూడా చైర్మన్ ఇనకాల వెంకటరామరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్లాస్టాసురుడు అనే థీమ్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించారు. ప్రజలు తమ వద్ద ఉన్న 10 ప్లాస్టిక్ వస్తువులను ప్లాస్టాసురుడికి సమర్పించి ప్రతిఫలంగా ఒక మొక్కను ఉచితంగా పొందారు. ఈ వినూత్న పద్ధతి ద్వారా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పచ్చదనాన్ని పెంచవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఇనగాల వెంకటరామరెడ్డి మాట్లాడుతూ ధరిత్రి దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం SRM యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ మరియు మీ FM చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో అభినందనీయమని, ప్రతి ఒక్కరూ ఈ స్ఫూర్తితో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. హన్మకొండ ప్రజలందరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈనాడు ప్రతినిధులు, SRM యూనివర్సిటీ సభ్యులు, మీ FM టీం మరియు స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాజ్యాంగ సవరణ చేయకపోతే 2026 జనాభా లెక్కల అనంతరం జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచడం అనేది రాజ్యాంగంలో పొందుపరిచి ఉంది. అది తప్పనిసరి. ఆ ప్రకారం సవరణ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు చాలా సీట్లు తగ్గుతాయి. దక్షిణాది రాష్ట్రాలకు మేలు చేయాలన్న తపనతో ముందుగానే డిలిమిటేషన్ బిల్లు పెట్టి ప్రస్తుతం ఉన్న సీట్లకు 50% సీట్లు పెంచి రాజ్యాంగ సవరణ చేద్దామని ప్రతిపక్షాలను కోరితే ఏ కారణం చేత తిరస్కరిస్తున్నారో వారికే తెలియదు. మీరు అవునన్నది మేము కాదంటాం, అంతేకాని అది ప్రజలకు ఉపయోగపడుతుందా కాదా అనే ఆలోచనే లేదు. ఓట్లు వేసేటప్పుడు నేను చిలకకి చెప్పినట్లు చెప్పాను. ఉల్టా పల్టా ఎటు పడితే అటు వేయకండి అయ్యా, దెబ్బతింటారు అని చెప్పిన. నా మాట ఇన్నోడు ఇన్నాడు, ఇన్ననోడు ఇనలేదు. ఇప్పుడు ఏమైంది, ఏం జరుగుతోంది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపేట నియోజకవర్గంలో సభ పెట్టి మరీ చెప్పారు, అయినా వినలేదు. ఖమ్మం జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు ప్రారంభించాలనే డిమాండ్తో రైతుల ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. కొనుగోలు కేంద్రాలు సక్రమంగా ప్రారంభించకపోవడంతో అన్నదాతలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చింది. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే శ్రీ సండ్ర వెంకట వీరయ్య రైతులతో కలిసి తల్లాడ మండల కేంద్రంలో ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఎక్కడా సక్రమంగా కొనుగోలు ప్రారంభం కాలేదని విమర్శించారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలు వేయమని సూచించినా అదే ప్రభుత్వం ఇప్పుడు కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు తీవ్ర నష్టాల్లోకి వెళ్లారని అన్నారు. కార్బైడ్ షెడ్ల ద్వారా కొనుగోలు జరగకపోవడంతో రైతులు గంటకు దాదాపు 1000 రూపాయల వరకు నష్టపోతున్నారని అరిష్టం వ్యక్తం చేశారు. సరైన ప్రణాళిక లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం వల్ల రైతులు కోట్ల రూపాయల నష్టాలను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. దీంతో రైతులు పంటను బయట వ్యాపారులకు తక్కువ ధరలకే అమ్ముకునే దుస్థితి ఏర్పడింది అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీతారామ ప్రాజెక్టు బాట పట్టనున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిరకాల స్వప్నమైన సీతారామ ప్రాజెక్టుపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటికే పలుమార్లు సీతారామ ప్రాజెక్టు పురోగతిపై అనేక సార్లు ఆ ప్రాజెక్టు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడమే కాకుండా అనేక సందర్భాల్లో ఈ ప్రాజెక్టుకు ఉన్న ఇబ్బందులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి మరియు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సాగునీటికి గోదావరి జలాలను అందించే లక్ష్యంతో ఉన్న మంత్రి తుమ్మల సీతారామ ప్రాజెక్టు బాట పట్టనున్నారు. అన్నపురెడ్డిపల్లి మండలంలోని తొట్టిపంపు నుంచి ఈ సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిని, కాలువలను పరిశీలించి అనంతరం యాతలకొండ టన్నెల్ పనులను పరిశీలించి అనంతరం అధికారుల సమీక్ష సమావేశంలో మంత్రి తుమ్మల పాల్గొంటారు. మంత్రి తుమ్మలతో పాటు స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయ్యి దయాన్ విజయకుమార్తో పాటు పలువురు పాల్గొంటారు. 1995 నుండి 2000 సంవత్సరాల మధ్య కాలంలో ప్రస్తుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ గురుకుల పాఠశాలలో కలిసి చదువుకున్న మిత్రులు, వీరిలో కొంతమంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొంతమంది ఖమ్మం జిల్లా, కొంతమంది వరంగల్ జిల్లా. వీరిలో జిమ్మిడి శ్రీను అనే విద్యార్థి అనారోగ్య కారణాలతో వికలాంగుడిగా మారిపోయాడు. ఇటీవల కాలంలో ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెంలో అతనికి ట్రై సైకిల్ ఇవ్వడం జరిగింది. అతని స్వస్థలం కరకగూడెం మండలం తాటిగూడెం గాంధీనగర్ గుంపు. పోయిన నెలలో అతను అష్టకష్టాలు పడి కొత్తగూడెంలో ట్రై సైకిల్ అందుకున్నాడు. కొత్తగూడెం నుంచి తాటిగూడెం ప్రయాణంలో పాల్వంచ వచ్చేసరికి అతని ట్రై సైకిల్
పంచర్ పడిపోయింది. పాల్వంచలో తెలిసిన వాళ్ళ ఇంటి వద్ద దాన్ని ఉంచి బస్సు ఎక్కి ఇంటికి వెళ్లిపోయాడు. పాల్వంచ నుంచి కరకగూడెం 84 కిలోమీటర్ల సుదూర ప్రయాణం. దిక్కుతోచని స్థితిలో 26 సంవత్సరాల క్రితం చదువుకున్న బాల్యమిత్రులకు సమాచారం అందించాడు. బాల్యమిత్రులు అందరి సహకారంతో గొల్లమందల కృష్ణ అనే మిత్రుడు ముందుకు వచ్చాడు. అతని స్వస్థలం సత్తుపల్లి నుంచి 76 కిలోమీటర్లు ప్రయాణం చేసి పాల్వంచ చేరుకొని బాల్య స్నేహితుడు జిమ్మిడి శ్రీను ట్రైసైకిల్ పాల్వంచలో అతని బంధువుల ఇంటి వద్ద తీసుకొని పంచర్ వేయించి లైట్లు హార్ అమర్చి ఎర్రని ఎండలో ట్రాలీ ఆటో కిరాయికి మాట్లాడుకుని రాత్రి 9 గంటల వరకు కరకగూడెం మండలం తాటిగూడెం గాంధీనగర్ గుంపు చేరుకొని 26 సంవత్సరాల క్రితం చూసిన మిత్రుడిని మరలా చూసి భావోద్వేగానికి లోని ట్రైసైకిల్ అందజేసి అతని యోగక్షేమాలు అడిగి తెలుసుకొని మరలా తిరుగు ప్రయాణం 160 కిలోమీటర్లు మణుగూరు చేరుకొని అక్కడ నుంచి సత్తుపల్లి తెల్లవారుజామున 3 గంటల వరకు చేరుకున్నాడు. స్నేహంలో కూడా మానవత్వం పరిమణించడం అంటే ఇదేనేమో. బాల్యమిత్రుడు జిమ్మిడి శ్రీను కుటుంబంలో ఆనందానికి అవధులు లేవు. ఎండాకాలం అయినా సరే ఇంతలా శ్రమపడి ట్రైసైకిల్ తీసుకువచ్చిన బాల్య స్నేహితులను జిమ్మిడి శ్రీను కుటుంబ సభ్యులు గ్రామస్తులు అభినందించారు. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు కన్నమూత. 1937లో జన్మించిన నాదెండ్ల భాస్కర్రావు ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1978లో తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. చెన్నారెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కర్రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 11వ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.